ప్రజల్లో ఒక చర్చ అయితే మొదలైంది. మంచి చేసే ప్రభుత్వాన్ని దించేశారు అనవసరంగా. ఎందుకు అంటే విద్యార్థులందరి మనసులో ఇదే అనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఎప్పుడైతే బకాయిలు పెరిగిపోతున్నాయో, ఎప్పుడైతే సర్టిఫికెట్లు ఇవ్వము అని తేల్చి చెప్పేస్తున్నాయి యూనివర్సిటీలు, ఆ విద్యార్థి డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకునే స్తోమత లేనప్పుడు ఖచ్చితంగా అతనికి గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మంచి చేసిన ప్రభుత్వాన్ని అనవసరంగా దించేశారే ఈ ప్రజలు అని ప్రతి విద్యార్థి బాధపడతాడు. డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ తెచ్చుకునే స్తోమత ఉన్న వ్యక్తులైతే వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోరు. ఆ విద్యార్థులకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వైద్యం చేయించుకోలేక, డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన వైద్యం చేయించుకోలేక నానా అవస్థలు పడుతున్న వాళ్ళు, ఆరోగ్యశ్రీ పథకం కింద ఒకవేళ అమలు జరిగినా జరగకపోయినా దాని మీద వైద్యం అందట్లేదు పూర్తిగా, కోట్ల రూపాయల ప్రభుత్వం బకాయి పెట్టేసింది. దాంతో కొన్ని ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించట్లేదు అన్నప్పుడు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా ఇదే మాట అనుకుంటారు, అనవసరంగా ప్రభుత్వాన్ని, మంచి చేసిన ప్రభుత్వాన్ని దించేశారు అనేది. అలాగే ఇంకా చాలామంది డ్వాక్రా రుణమాఫీ లబ్ధి పొందిన వాళ్ళు, జగన్ హయాంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడేది మంచి చేసిన ప్రభుత్వాన్ని గద్దె దించేసాం అనవసరంగా, తొందరపడిన నిర్ణయం. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? ఇంకా 3 ఏళ్ళు ఆగాలి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం పోని తాను అంతకన్నా అద్భుతమైన మంచి చేస్తున్నాం అని ఏమైనా పేరు తెచ్చుకోగలుగుతుందా అంటే, అలా పేరు తెచ్చుకుంటే ఇప్పుడు రోడ్డు ఎందుకు ఎక్కుతారు? ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు న్యాయం చేస్తే చాలు. ఫస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళు ఇప్పించగలిగి ఉన్నత చదువులు చదువుకోవడానికి పంపిస్తే నిజంగా మంచి చేసినట్టే. అంటే ఇక్కడ ఒక విద్యార్థి తన ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, ఒక భవిష్యత్తు బీటెక్ చదవాలి, ఎంటెక్ చదవాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి అనుకుంటాడు. అతని ఆశలు అడియాసలు అయిపోతున్నాయి ప్రభుత్వాలు మారడంతో. ప్రభుత్వాలు మారడం, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేయడం, ఆ పథకాలు అమలు చేయకపోవడం వల్ల. ఇది అంటే అది ప్రభుత్వాలకి ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలి, ఆ విద్యార్థి భవిష్యత్తుకు రేపొద్దున ఏం సమాధానం చెప్తారనేది కూడా ఆలోచించాలి.